హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అరవింద్ పాపను ఆడిస్తుంటే అప్పుడే అను పాప కోసం పాలు వేడి చేసి చల్లార్చి తీసుకుని వస్తుంటుంది. అరవింద్ పాపను ఆడిస్తుండటంతో డోర్ దగ్గర నిలబడి తన వైపు చూస్తుంటుంది. అది గమనించిన అరవింద, అను అక్కడ నిలబడిపోయావేంటి, లోపలికి రా అంటే అన్న నవ్వుతూ, వదిన టైం అవుతుంది కదా పాపకు పాలు అంటే అరవింద నవ్వుతూ, సరే ఇటువు అంటూ అన్న చేతిలో ఉన్న పాల బొట్టు తీసుకోవడానికి వెళ్తూ ఉంటే అను పాప వైపే చేస్తూ ఉంటుంది. అది గమనించిన అరవింద, సరే నువ్వే పాపకు పట్టించు అంటూ పాపని అను కందిస్తుంది. అను పాపను తీసుకుని సంతోషంగా పాలు పట్టిస్తూ ఉంటుంది. అరవింద అను ప్రేమను అర్థం చేసుకుని వాళ్ళిద్దరి వైపు చేస్తూ ఉంటుంది. విక్కీ తన గదిలో అరవింద పాప తిరిగి రావడంతో తన ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉన్నారో గుర్తు చేసుకుంటూ తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడే పద్మావతి కూడా అక్కడికొస్తూ విక్కీని అలా చూసి, నేననే ఒకదాన్ని ఇక్కడున్నాను అన్నట్టుగా చిన్నగా సౌండ్ చేస్తుంది. విక్కీ ఆ సౌండ్ విని పద్మావతి అంటూ సంతోషంగా తన దగ్గరకొచ్చి తన్ని పైకెత్తుకొని తిప్పుతూ ఉంటే పద్మావతి, సారు సారు ఏం చేస్తున్నారు, ఇంత సంతోషం ఎందుకు, నా కళ్ళు తిరుగుతున్నాయి, నన్ను తింపండి అంటూ అల్లరి చేస్తూ ఉంటుంది. దాంతో విక్కీ కూడా కాసేపటికి పద్మావతిని దించి, పద్మావతి చాలా థ్యాంక్స్, నీ వల్లే ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే ఆ మాటకు పద్మావతి, నా వల్ల నేనేం చేశాను అంటే అప్పుడు విక్కీ, ఈరోజు నీ వల్లే మా అమ్మ అక్క ఇద్దరు మన ఇంట్లో నా కళ్ళ ముందు సంతోషంగా ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో సంతోషం కంటే ఇక నాకేం కావాలి, నా ప్రాణం ఇప్పుడే అనే విక్కీ అనబోతూ ఉంటే పద్మావతి, సారు మీరు అంటూ విక్కీ నోటికి చేయడ్డు పెడుతూ, ఇలా ఎప్పటికీ మాట్లాడకండి, మిమ్మల్ని ఇంత ఆనందంగా చూసి చాలా అంటే చాలా రోజులైపోయింది. మీరెప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలి, అప్పుడే నేను కూడా సంతోషంగా ఉండగలను. ఆ మాటకు విక్కీ పద్మావతికి సడన్గా ముద్దు పెట్టిస్తాడు. దాంతో పద్మావతి షాకింగ్గా విక్కీ వైపు చూస్తూ ఉంటే విక్కీ పద్మావతికి దగ్గరవుతూ, సంతోషంగా ఉండాలి ఏంటి, సంతోషంగా ఉంటాం, ఇక మన సంతోషానికి ఏ అడ్డు ఉండదు అంటూ పద్మావతిని హక్ చేసుకుంటాడు. పద్మావతి, అవును సార్, మీరన్నట్టే ఇక మన సంతోషానికి ఎటువంటి అడ్డులు రావు. ఎన్ని రోజులు ఎవరి వల్లైతే మనం ఇబ్బంది పడ్డామో వాడిక మన వైపు కూడా చూడడానికి భయపడేలా ప్రాణ భయమేటో చూపించారు. ఇక రాక్షసి పీడ విరగడైంది, మనం ఇక సంతోషంగా ఉండొచ్చు అంటూ పద్మావతి సంతోషంగా చెప్తూ ఉంటే విక్కీ పద్మావతికి దగ్గరవుతూ, ఈ టైంలో వాడి గురించి అవసరమా, వాడి గురించి మాట్లాడి నా సంతోషాన్ని ఎందుకు పాడు చేస్తావు అంటూ పద్మావతికి దగ్గరవుతూ ఉంటే పద్మావతి వెనుక అడుగులు వేస్తూ, సరు ఏంటిది, ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంటే విక్కీ పద్మావతికి దగ్గరగా వెళ్తూ, అలా అడుగుతున్నావేంటి, ఎన్ని రోజులకు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క, ఇక నా నుంచి నిన్నెవరు కాపాడలేరు అంటూ విక్కీ పద్మావతికి దగ్గరవుతూ ఉంటాడు. పద్మావతి కూడా సిగ్గుపడుతూ, వద్దు సారు వద్దు అంటూ వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది. విక్కీ పద్మావతి చేతులు పట్టుకుని ఆపేస్తూ, చెప్పాను కదా నా నుంచి ఇక తప్పించుకోలేవు అంటూ పద్మావతికి ముద్దు పెట్టడానికి వెళ్తూ ఉంటాడు. పద్మావతి కూడా విక్కీకి సరెండర్ అయిపోయి తన వైపే చూస్తూ ఉంటుంది. విక్కీ పద్మావతి భుజాలు పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చుంటాడు. పద్మావతి విక్కీ వైపు చూస్తూ ఉంటే విక్కీ పద్మావతికి దగ్గరవుతూ ఉంటాడు. అక్కడితో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ డే తెల్లారవ్వగానే పద్మావతి విక్కీ కౌగిల్లో కళ్ళు తెరుస్తుంది. పద్మావతి విక్కీ వైపు చూస్తూ, ఎంత అందంగా ఉన్నారు, ముద్దొస్తున్నారు అంటుంది. ఆ మాటకు విక్కీ కళ్ళు తెరుస్తూ, ముద్దొస్తున్నానా, అయితే ఇయ్యొచ్చుగా అంటూ పద్మావతిని కౌగిల్లో ఇంకా పెగిస్తూ ఉంటాడు. దాంతో పద్మావతి, సరే ఏం చేస్తున్నారు, తెల్లారింది, అందరూ మన కోసమే చూస్తుంటారు అంటూ పద్మావతి లేవడానికి ట్రై చేస్తూ ఉంటే విక్కీ మాత్రం పద్మావతిని వదలకుండా, లేదు ముందు నాకేదో ఇస్తానన్నావు కదా అది ఇచ్చేసే వెళ్ళు అంటూ పద్మావతిని బలవంతం చేస్తూ ఉంటే పద్మావతి సిగ్గుపడుతూ, ఏంటిది, మీరు మరీ చిన్నపిల్లలా అయిపోతున్నారు, ముందు నన్ను వదలండి, నేను వెళ్ళాలి అంటూ విక్కీ నుంచి వదిలించుకొని బెడ్ మీద నుంచి వెళ్తూ ఉంటే విక్కీ పద్మావతి చేపట్టుకొని, పద్మావతి ఇచ్చి వెళ్ళొచ్చుగా, నన్ను ఇలా ఊరించడం న్యాయమా అని అడుగుతాడు. ఆ మాటకు పద్మావతి, అబ్బో మీరు అడుగుతున్నది ఏదైనా స్వీటా చేసి తీసుకొని రావడానికి, ఇక ఆడిన ఆటలు చాలు, మీరు కూడా వెళ్ళి రెడీ అవ్వండి అంటూ పద్మావతి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. దాంతో విక్కీ బెడ్ మీద నుంచి పైకి లేచి కూర్చుంటూ
పద్మావతి వెళ్ళిన వైపు చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. అలానే కొద్ది రోజులు గడిచిపోతాయి. ఒకరోజు అను, అరవింద కలిసి కిచెన్‌లో వంట చేస్తూ ఉంటే, కుచేల పాపనెత్తుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తను ఆడిస్తూ ఉంటుంది. పద్మావతి కూడా అరవింద్, అను దగ్గరకొచ్చి, "అక్క, ఈరోజు వంట నేను చేస్తాను. మీరు పాప దగ్గరికి వెళ్లి ఆడుకోండి" అంటే, "అను, పర్లేదమ్మీ, నేను చేసేస్తానులే" అంటూ అను వంట చేయడానికి వెళ్తూ ఉంటే, పద్మావతి, "నేను చెప్పాను కదా! ఈరోజు వంట నేను చేస్తాను" అంటూ వాళ్ళని తీసుకుని వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది. కుచేల నవ్వుతూ, "తను చేస్తానంటుంది కదా! పద్మావతి, ఈరోజు వంట నువ్వే చెయ్యి. నీ చేతి వంట తినక చాలా రోజులైంది. నీకు కూడా అత్తయ్య వంట తినాలనుంది కదా" అంటూ పాపని అడుగుతూ ఉంటే, పాప కూడా అవును అన్నట్టుగా చేతులూపుతుంది. దాంతో అరవింద, "పాప కూడా నీ చేతి వంట తినాలనుందంట. ఈ రోజుకి వంట నువ్వే చెయ్యి పద్మావతి" అంటూ అరవింద కూడా నవ్వుతూ చెప్తుంది. దాంతో పద్మావతి కూడా కిచెన్‌లోకి వెళ్లి వంట చేస్తూ ఉంటే, అప్పుడే తనకు వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. దాంతో పద్మావతి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని అక్కడి నుంచి హడావిడిగా బయటకు వెళ్తూ ఉంటే, అరవింద, అనుకి ఏం అర్థం కాక, "పద్మావతి, పద్మావతి నీకేమైంది?" అంటూ తన వెనక వస్తుంటారు. పద్మావతి ఇంటి బయటకు వచ్చి వామిటింగ్ చేసుకుంటూ ఉంటే, అను వచ్చి పద్మావతి చెవులు మూస్తుంది. అరవింద్ భయపడుతూ, "పద్మావతి, పద్మావతి, నీకేమైంది? నువ్వు బాగానే ఉన్నావు కదా" అంటూ కంగారుగా అడుగుతూ ఉంటే, పద్మావతి, "నాకెందుకో కడుపులో తిప్పుతున్నట్టుగా అనిపిస్తుంది వదిన. ఇందాక కూడా ఇలానే అయిందంటుంది." ఆ మాటకు అరవింద, "అవునా? మరెందుకు మాకు చెప్పలేదు? అను, వెళ్లి డాక్టర్ గారికి ఫోన్ చెయ్యి" అంటే, అను కూడా అక్కడి నుంచి డాక్టర్‌కి ఫోన్ చేయడానికి వెళ్తుంది. అరవింద పద్మావతి భుజాలు పట్టుకొని తన్ని మెల్లిగా తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడుతుంది. కుచేల కూడా కంగారుగా, "ఏమైంది అరవింద? పద్మావతి ఎందుకు వామిటింగ్ చేసుకుంది? పద్మావతి, ఏదైనా తినరానిది తిన్నావా?" అంటే, పద్మావతి నీరసంగా, "అలాంటిదేం లేదత్తయ్య" అంటుంది. ఆ మాటకు కుచేల తనకేదో ఆలోచన వచ్చినట్టు, "నీకు వామిటింగ్ మాత్రమే కాకుండా కళ్ళు తిరుగుతున్నట్టుగా, నీరసంగా ఏమైనా అనిపిస్తుందా?" అంటే, పద్మావతి అవును అన్నట్టుగా తలుపుతుంది. ఆ మాట కుచేల సంతోషంగా, "అరవింద, నువ్వు అత్తయ్య కాబోతున్నావు" అంటుంది. ఆ మాటకు అరవింద, పద్మావతి షాకింగ్‌గా ఒకరి మొఖాలొకరు చూసుకుంటూ ఉంటే, కుచేల, "కంగ్రాట్స్ పద్మావతి, నువ్వు తల్లి కాబోతున్నావు" అంటూ కుచేల చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, పద్మావతి, అరవింద అదే షాక్‌లో కుచేల వైపు చూస్తూ ఉండిపోతారు. అప్పుడే అను కూడా డాక్టర్ గారికి ఫోన్ చేసి అక్కడికి వస్తూ, కుచేల చెప్పిన మాటలకు, "అమ్మీ, ఇది నిజమా?" అంటూ పద్మావతి పక్కన కూర్చొని సంతోషంగా అడుగుతూ ఉంటే, పద్మావతి తనకేమీ అర్థం కాలేదన్నట్టుగా ఏం చెప్పకుండా అలానే చూస్తూ ఉంటుంది. దాంతో అను, "అమ్మీ, నిన్నే అడుగుతుంది. అత్తయ్య చెప్పింది నిజమేనా?" అంటే, ఆ మాట కూడా పద్మావతి ఏం సమాధానం చెప్పకుండా తన వైపు చూస్తుంటుంది. కాసేపటికి డాక్టర్ గారు కూడా అక్కడికొస్తారు. డాక్టర్ పద్మావతిని చెక్ చేసి, "భయపడాల్సిన అవసరం లేదు. గుడ్ న్యూసే. పద్మావతి గారు ప్రెగ్నెంట్ అయ్యారు. పద్మావతి, నువ్వు తల్లి కాబోతున్నావు. కంగ్రాట్స్" అని చెప్తుంది. ఆ మాటకు పద్మావతి సంతోషంలో ఏడుస్తూ తన కడుపు వైపు చూసుకుంటూ ఉంటుంది. కుచేల, అరవింద, అను కూడా సంతోషంగా, "చాలా థ్యాంక్స్ డాక్టర్. పద్మావతి చాలా సంతోషంగా ఉంది" అంటూ తన వైపు చూస్తూ ఉంటారు. కాసేపటికి విక్కీ, ఆర్య కూడా హడావిడిగా గదిలోకి వస్తారు. అరవింద విక్కీని చూడగానే విక్కీ అంటూ తన దగ్గరికి వెళ్ళి, "విక్కీ, గుడ్ న్యూస్. నువ్వు తండ్రి కాబోతున్నావాటంది." ఆ మాటకు విక్కీ నమ్మలేను అన్నట్టుగా అరవింద వైపు చూస్తూ ఉంటే, అరవింద, "విక్కీ, పద్మావతి ప్రెగ్నెంట్. ఈ ఇంటికి వారసులు రాబోతున్నారు" అంటే, విక్కీ షాక్‌లో నుంచి తేలుకొని, "అక్క, నువ్వు చెప్పేది నిజమా?" అంటే, అరవింద సంతోషంలో అవును అన్నట్టుగా తలుపుతుంది. దాంతో విక్కీ సంతోషంగా పద్మావతి దగ్గరికి వెళ్ళి, "పద్మావతి" అంటూ తను హగ్ చేసుకొని సంతోషంలో ఏం మాట్లాడాలో అర్థం కాక తన వైపే చూస్తూ ఉంటాడు. ఆర్య అను దగ్గరకు వెళ్ళి, తను తల్లి కాకముందే తన చెల్లి తల్లయినందుకు అను బాధపడుతుందేమోని అర్థం చేసుకొని తన చేయి పట్టుకుంటాడు. అను ఏం బాధపడకుండా పద్మావతి తల్లి కాబోతున్న సంతోషంలో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే నారాయణ స్వీట్ బాక్స్ తీసుకునొచ్చి అందరికీ పంచుతూ, "నేను తాతయ్య కాబోతున్నాను, నేను తాతయ్య కాబోతున్నా" అంటూ అందరికీ చెప్తూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అంతా సంతోషంగా తన వైపు చూస్తూ ఉంటారు. విక్కీ పద్మావతి వైపు చూస్తూ తన చేతిని తన చేతిలోకి తీసుకొని తన వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. అప్పుడే మురళి కాలు విక్కీ ఇంటి దగ్గర పడుతుంది. మురళి అరుంధతి సినిమాలో విలన్ పశుపతి, అదే ఆయన అరుంధతిని చంపడానికి ఎలా మారి వస్తాడు, అలానే మురళి కూడా మారి విక్కీ, పద్మావతి, అరవింద వాళ్ళ ముగ్గురిపై తనకున్న పగని
తీర్చుకోవడం కోసం మరో పసిపతిలా మారి వచ్చి ఆ ఇంటి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. దీని తర్వాత ఏం జరగబోతుందో మనం రేపటి వీడియోలో చెప్పుకుందాం. ఇక నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.